హోరేబు పర్వతం మీద, అనగా అది దేవుని యొక్క పర్వతమై ఉన్నది. ఆ దేవుని పర్వతం మీద మోషే తన మందను కాదు, తన మామ మందను మేపుతున్నాడు. ఈరోజు చాలామంది తమది కాని మందలను మేపుతున్నారు. దట్స్ నాట్ యువర్ బిజినెస్. అది నీ పని కాదు, అది నీ మంద కాదు, అది నీ పని కాదు, అది నువ్వు చేయాల్సింది కాదు. అయ్యా, నువ్వెందుకు ఆ మందను మేపుతున్నావు? అది నీ మామ మంద. నువ్వు మేపాల్సింది 6 లక్షల కాల్బలమైన నా మందను నువ్వు మేపాలి. హల్లెలూయా. ప్రవచిస్తున్న ఇక్కడ కొంతమందితో, నీ మందల్ని ఈ రోజు వదిలిపెట్టి దేవుని మందను మేపడానికి, దేవుని పని చేయడానికి మీరు తిరగబోతున్నారు. నీ పని వేరు. దేవుని చిత్తంలో లేని దాంట్లో ముందుకెళ్ళిపోయి నష్టాలు చూస్తున్నావేమో, దేవుని సంకల్పంలో లేని దాని కొరకు ప్రయాసపడి ప్రాకులాడుతూ పరిగెత్తుతున్నావేమో. రామా కశాంతాల్బారా. అయితే దేవుని వాక్కు సెలవిస్తుంది ఏమిటయా అంటే, నీవు దేవుని చిత్తములో ఉన్న వ్యక్తివి. అయితే ఇప్పటి వరకు దేవుని చిత్తం ఎరగకుండా లోకంలో పరిగెడుతున్నావేమో, ఏదో దాంట్లో పరిగెడుతున్నావేమో. రైట్ నౌ ప్రభు నీకు సెలవిస్తున్నాడు, నీవు దేవుని చిత్తంలోకి చిల్లబడే సమయం వచ్చింది. దేవుని పిలుపులోకి చిల్లబడే సమయం వచ్చింది. దేవుని సంకల్పంలోకి చిల్లబడే సమయం వచ్చింది. దేవుని ప్రణాళికలోకి చిల్లబడే సమయం వచ్చింది. ఇత్రో నీ మామ మందను విడిచిపెట్టి, అది కాదు నా పని, అసలు నీ పని ఏంటో, అసలు నీ చిత్తం ఏమిటో, నువ్వు దేని కొరకైతే ఈ భూమి మీదకి పంపబడ్డావో అది నువ్వు చేయడానికి ఇక ప్రారంభం కాబోతుంది. అది చేసే సమయం ఆరంభం కాబోతున్నది. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువు ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. మోషే ఒక పని మీద ఈ భూమి మీదకి పంపబడ్డాడు. నేను నీతో చెప్తున్నాను, నీవు ఊరికనే ఈ భూమి మీదకి రాలేదు, ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చావు. నీ కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, నీ కొరకు దేవునికి ఒక సంకల్పం ఉన్నది. నువ్వు ఊరికనే నీ సేవకుడితో కనెక్ట్ కాలేదు, నువ్వు ఊరికనే ఈ సంఘానికి రావడం లేదు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ప్రణాళిక చొప్పున నువ్వు పంపబడ్డావు. గట్టిగా భాషలు మాట్లాడుతూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను మోషేపై కలిగి ఉన్నాడు. ఒక అద్భుతమైన సంకల్పమును దేవుడు మోషేపై కలిగి ఉన్నాడు. నీపై దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు నీపైన ఒక అద్భుతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అయితే నువ్వు బ్రాందీ షాపుల వెనకాల తిరుగుతున్నావేమో, సినిమాల వెనకాల తిరుగుతున్నావేమో, స్నేహితుల వెనకాల తిరుగుతున్నావేమో, దేవుని చిత్తంలో లేని దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, అది కాదు నా చిత్తము. నీవు నా పని చేయాలి, నువ్వు నా కొరకు బ్రతకాలి, నాలా జీవించాలి, నా రూపంలోకి మార్చబడాలి, నా స్వరూపంలోకి మార్చబడాలి. నీవు నా చిత్తాన్ని వెతుకో, నువ్వు నన్ను వెంబడించు. ఈరోజు మీ ముఖములు ఆయన వైపు తిరిగిపోతున్నాయి. ఈరోజు మీ అంతరంగాలు ఆయన తట్టునకు తిరుగుతున్నాయి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్న రాత్రి, ప్రభు మీతో మాట్లాడుతున్న రాత్రి, ఓ మీరు నా పట్టునకు తిరిగే సమయం వచ్చింది. టర్న్ కంప్లీట్లీ. ఓ రాబా కషాలా బురాబా కతలాబా అంతరాబా సకాందరా దిరిగాడాబా. వాటి మైటీ గ్లోరీ, ఎంత బలమైన దేవుని మహిమ, దేవుని అభిషేకం ఇక్కడ ఉంటుంది. ఇంకా ఇది అత్యధికము కాబోతున్నది. ఒకటి చాలా మంది ఏమిటంటే, అంటే మీరు ఈ రూట్లో నడుస్తూ వెళ్ళిపోవాలి, కానీ మీరు వేరే రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నారా? మీరు కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్ళాల్సిన హైవే మీద, ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండాలి, కానీ మీ రూట్ తప్పిపోయి, మనుగూరు నుంచి వస్తూ భద్రాచలం నుంచి వస్తున్న మీ రూట్ తప్పిపోయి, అక్కడ పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర మారిపోయి విజయవాడ వైపునకు వెళ్తున్నారు. అయితే ప్రభు నిన్ను ఆ రామవరం, ఆ రుద్రంపూడి దాకా వెళ్ళనిచ్చి అక్కడ అడ్డుపడి అక్కడ మాట్లాడుతున్నాడు, ఇది కాదు, నువ్వు ఆ రూట్లో తిరగాలి, అది నా ప్రణాళిక, అందుకు నేను భూమి మీదకి పంపించాను. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్నాడు, ఒక సంకల్పం పట్టుకోవద్దు, ఎవరు పట్టుకోవద్దు. ఒక సంకల్పము చొప్పున మీరు ఈ భూమి మీదకి పంపబడ్డారు, ఒక ఉద్దేశము చొప్పున మీరు ఈ భూమి మీదకి పంపబడ్డారు. భాషలో స్తుతిస్తాం. దేవుని ఆత్మ కుమ్మరింపును ఎవరు ఆపదు. ఫిల్ జీసస్. పరిశుద్ధాత్మ చెప్తుంది, ఎంతమంది మిమ్మల్ని అడ్డగించినా, ఎంతమంది మీకు వ్యతిరేకంగా లేచినా, దేవుని సంకల్పం నీ విషయంలో నెరవేరకుండా ఆపలేరు ఎవరు కూడా. దేవుని చిత్తం నీ విషయంలో జరగకుండా ఆపలేరు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. ఏలియా ఒక పని మీద పంపబడ్డాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక పని మీద పంపబడ్డాడు. యేసు క్రీస్తు ఒక పని మీద పంపబడ్డాడు.
నీవు కూడా ఒక పని మీద ఈ భూమి మీదకి పంపబడ్డావని ఎరుగు. మందిరానికి వచ్చి 4 పాటలు పాడి వెళ్ళిపోయి ఏదో ఏదో క్రైస్తవ జీవితం అని చెప్పేసి బలలో పాల్గొని బాప్తిజం పొందుకొని ఏదో తెలియనటువంటి జీవితాన్ని జీవించడం కాదు. నువ్వు ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున ఒక మండే పొదవలినో మారబోతున్నావు. ఓపెన్, ప్రతి నేత్రములు తెరవబడును గాక, ప్రతి మనోనేత్రములు వెలిగింపబడును గాక. అసలు నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, నేను ఏదో నా జీవితాన్ని నేను జీవిస్తుంటే, ఏదో విగ్రహారాధన చేసుకుని జీవిస్తుంటే, నన్ను ఎందుకు ఆ రోజు ఎందుకు నా దగ్గరకు ఆ సేవకుడు వచ్చాడు, ఎందుకు నాకు ఆ మాటలు చెప్పాడు, ఎందుకు నా మాటల వైపు తిరిగాను, ఎందుకు నేను బాప్తిజం పొందాను, ఈ రోజు ఎందుకు ఈ దేవుని సేవిస్తున్నాను, నా పట్ల ఏ ప్రణాళిక ఉంది, నా పట్ల ఏ సంకల్పం ఉన్నది. ప్రభు నా నేత్రములు తెరవని చెప్తుండగా, ప్రభు ఈ రోజు నీ మనోనేత్రములు వెలిగించి నిన్ను ఏ పని మీద భూమి మీదకి పంపించాడో ఆయన చిత్తము నెరవేర్పు జరిగించబోతున్నాడు. God has great planning for you. దేవుడిని గొప్ప సంకల్పం నీ పైన ఉంది. ఏదో ఏసై నమ్ముకున్నాను మారిపోయాను, మందిరానికి వస్తున్నాను, ఏసై నమ్ముకున్న పరలోకం, నో, అది కాదు. అంతకు మించింది నువ్వు ఈ భూమి మీద చేయాల్సింది ఉంది. మరలా చెప్తున్నా, అంతకు మించింది నువ్వు ఈ భూమి మీద చేయాల్సినది. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, మంచి జీతం వస్తున్నది, నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నాకు వివాహం అయిపోయింది, నా పిల్లల్ని పోషించుకుంటాను, మంచి చదువులు చదివించుకొని మంచి ప్రణాళికలు వేసుకుంటున్నావేమో. అది బతకడానికే ఈ భూమి మీదకి నువ్వు రాలేదు. అంతకు మించింది నీ ద్వారా జరగబోతున్నది. అంతకు మించింది దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద చేయబోతున్నాడు. See the vision of God. దేవుని దర్శనమును మీరు చూచుదురుగాక. నాగలి పైన నేను చేయి వేశాను, వెనక్కి తిరిగి నేను చూడను. రోషముతో ప్రభు కొరకు ముందుకు వెళ్తాను. నా బంధువుల్ని ఎదిరించి, నా రక్త సంబంధం ఎదిరించి నేను బాప్తిజం తీసుకున్నాను, నాకు ఈ దేవుడు కావాలి అని రోషముతో నీ తండ్రిని, నీ తల్లిని, నీ ఇంట్లో నీ అన్నదమ్ములు ఎవరు ఎన్ని చెప్పినా వినుకోకుండా రోషముతో ముందుకు అడుగు వేసి, రోషముతో ఆయన రిక్కతారాబా అట్టి విధంగా పరిశుద్ధాత్ముని హృదయాన్ని మండించాడప్పుడు, అట్టి విధంగా పరిశుద్ధాత్ముని హృదయంలో రగిలింపును కలగ చేశాడు, పరిశుద్ధాత్మును బలవంతం చేసి ప్రేరేపణ కలగ చేశాడు. అదే రోషముతో నిలబడు. ఏవి ఉన్నా, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, తినడానికి తిండి ఉన్నా, ఎవరు నీకు విలువిచ్చినా విలువివ్వకపోయినా, అదే పిలుపులో నిలబడి అక్కడే చచ్చిపో, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు చూసి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి వాళ్ళ మాటలు విని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయావా, నీ జీవితం అంతా వేలాకోలముగా ఉంటుంది, శపితముగా ఉంటుంది. నువ్వు యేసు నమ్మావు, నాగటిపై చేయి వేశావు, జీవిస్తే రోషము కలిగి అంతము వరకు సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. పాపంలోకి వెళ్ళడానికి వీల్లేదు, లోకంలోకి వెళ్ళడానికి వీల్లేదు, త్రాగుడు జీవితంలోకి వెళ్ళడానికి లేదు. మరలా జీవము లేని వాటిని ఆరాధించడానికి, శపితమైన వాడి దగ్గర మొక్కడానికి వీలు లేదు. నువ్వు సేవిస్తున్న దేవుడే దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, ఆయనే సజీవుడు. నేను ఉండలేనయ్యా, నేను నిలబడలేకపోతున్నానయ్యా, నేను బ్రతకలేకపోతున్నానయ్యా అయ్యా అన్న దేవుడు చెప్తాడు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. పక్క వాళ్ళు అక్కడే ఉండు, అక్కడే ఉండు. హల్లెలూయా. పక్క వాళ్ళు, నువ్వు తీసుకున్న తీర్మానం పైన నిలబడు, నువ్వు తీసుకున్న తీర్మానం పైన నిలబడని చెప్పండి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఇక్కడ విలువిచ్చే వాళ్ళు, ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేదు, ఇక్కడ పలకరించే వాళ్ళు. అయ్యో దీని కొత్త వ్యక్తిని అని నువ్వు అనుకుంటావు. ప్రభు చెప్తున్నాడు, అలాంటి పరిస్థితుల్లో వెనకకి తిరిగిపోయి శపితమైన జీవితంలోకి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ తీసుకున్న తీర్మానంపై నిలబడి అక్కడే నువ్వు చావాల్సి వస్తే చనిపోయి అక్కడే సమాధి పెట్టబడు. ఏం చెప్తున్నారు బ్రదర్ మీరు? మీ మాటలు అంత రోషంతోనే. అవును, ఏమవుతుందో తెలుసా? అక్కడే నువ్వు చనిపోయినట్లయితే, యోసేపు వచ్చాడు ఆ పిలుపుతో, ఏదో కలగన్నాడు, ఏదో ఆ దర్శనం కలిగింది. దేవుడు ఒక ప్రణాళిక, దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉంటున్నాడు, చూపించాడు స్పష్టంగా. ఆ పిలుపు ప్రకారమే, ఆ కళ ప్రకారమే, ఆ దర్శనం ప్రకారమే ఆయన పన నిలబడాలి. కాబట్టి ఆయన ఐగుప్తులోకి వచ్చాడు, ఐగుప్తులో నిలబడ్డాడు, సింహాసనం ఎక్కాడు, గవర్నర్గా మారాడు. చాలా కష్టాలు వచ్చాయండి, చాలా శ్రమలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా దేవుని పిలుపును పట్టుకొని నిలబడి, తీర్మానాన్ని పట్టుకొని నిలబడి అక్కడే చచ్చిపోయాడు ఐగుప్తులోనే. అక్కడే ఆయన ఎముకలు పెట్టబడ్డాయి. నేను ఇక్కడే చచ్చిపోతాను, దాచిపెట్టండి అని చెప్పాడు. అక్కడ యోసేపు చనిపోయాడు, యోసేపు అక్కడ అలా ఎముకలతో ఆయన ఒక పెట్టెలో భద్రపరచబడ్డారు. అక్కడి నుంచి మోషేను దేవుడు లేపాడు. గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
మోషే దేవుని పిలుపుని పట్టుకున్నాడు. శ్రమైన కష్టమైన నేను దేవుని ప్రజలతోనే ఉంటానని ఒక గట్టి తీర్మానము. ఓహో, ఎంత వేదన, ఎంత కష్టం, ఎంత కన్నీళ్ళు, ఎంత బాధ. ఆ యొక్క దగ్గర 40 లక్షల ప్రజలను అలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎంతగా ఏడ్చాడో, ఎంతగా దుఃఖపడ్డాడో, ఎంతగా అసలు సతమతం అయిపోయాడో. ఆయన మీదకి చంపడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు, నిందించారు, అవమానించారు. మీరెవర్రమ్మా పైన అజమాయించడానికి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు తట్టుకొని అక్కడే నిలబడి ఆ యొక్క మోయాబు మైదానంలో అలా ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. అక్కడి నుంచి ఆ మోయాబు దేశం నుంచి దేవుడు రూతును లేవనెత్తాడు. ఆ మోయాబు మైదానం నుంచి లేవనెత్తబడినటువంటి రూతు బెత్లెహేములోనికి వచ్చింది. ఆ బెత్లెహేములోనే ఆమె పిలుపుని పట్టుకొని నా ప్రజలు వద్దు, నాకు నా అత్త ప్రజలే కావాలి, నాకు నా అత్త దేవుడే కావాలి. గట్టిగా నిలబడింది. ఓర్పాలక వెనకాలకు వెళ్ళిపోవాలి తీర్మానంతో నిలబడి బెత్లెహేములోనే చనిపోయింది. ఎవరు పుట్టారు బెత్లెహేము నుండి? ఎస్, నీ పిలుపు, నీ తీర్మానం ప్రకారం వెళ్తుంటే ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నువ్వు నిలబడు. అంతే దేవుని కొరకు దేవుని పిలుపట్టుకొని నువ్వు చనిపోయిన తర్వాత నీ దర్శనం నెరవేర్చే వారు లేస్తారు. నువ్వు పాతి పెట్టబడిన స్థలంలో కూడా అభిషక్తులు పుట్టుకొస్తారు. జీవమైన దేవుడి ప్రవక్తల్లో వేతబడతారు. నీవు నిలబడాలని పని చేయంతే. రోషం లేని క్రైస్తవ జీవితాన్ని ఒక ఎన్నిక, ఒక ఏర్పాటు ఉన్నప్పటి సంకల్పం ఉన్నప్పటికీ ఎరగనడం గుడ్డితనములో మనం వెళ్ళిపోయి అయ్యో మన కిరీటమును పోగొట్టుకోవద్దు. మన ముందు కిరీటమును దేవుడు పెట్టాడు. కిరీటం మన ముందు ఉన్నది. ఏం చేస్తే కిరీటం వస్తుందంట చెప్పండి? పోరాడితే వస్తుంది. ఏం చేస్తే వస్తుంది? గట్టిగా చెప్పండి. పోరాటం లేకపోతే కిరీటం ఉందా? ఎట్లా పోరాడాలి తెలుసా? నేనే ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లుగా పోరాడాలి. పాపముతో పోరాడాలి, శోధనలతో పోరాడాలి, మనుషులతో పోరాడాలి. నీ చుట్టూ ఉన్నటువంటి నీ చుట్టూ ఒక ముళ్ళ కంచెవలే కమ్ముకుంటారు. నీ చుట్టూ భయంకరమైన వ్యతిరేకతలు, నీ చుట్టూనే నేను హింసించి వేధించినటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచే కలుగుతాయి. కానీ నువ్వు రోషం కలిగి దేవుని కొరకు నిలబడినప్పుడు నువ్వు అక్కడ ఏమవుతావు తెలుసా? వికసించిన వల్లి పద్మము వలెను మారతావు. ముండ్ల పొదలకు ఏ పరిమళ సువాసన ఉండదు. ఈ వికసించిన వల్లి పద్మం మాత్రం అద్భుతమైనటువంటి సువాసనని విరజమ్ముతూ ఉంటుంది. అనేకుల్ని ఆ సువాసనకి ఆకర్షితులు చేస్తుంది. నువ్వు పరిమళించబోతున్నావు. ముందు రోజుల్లో నువ్వు ప్రకాశించబోతున్నావు. ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న కష్టములు రికాంతారాబా నీకు కిరీటమును తీసుకొని రాబోతున్నావు. నువ్వు అటు ఇటు కాదు, నువ్వు ఆయన తట్టునకు పూర్తిగా తిరుగు. చేతులు పైకి కళ్ళు మూసుకుని ప్రార్థించండి. ప్రభా, నా హృదయం ఎవరి వైపునకు తిరగొద్దయ్యా. నా హృదయం అంతటిని నీ తట్టునకు తిప్పుతున్నాను, నీ వైపునకు త్రిప్పుచున్నాను, నీ తట్టునకు త్రిప్పుచున్నాను. యేసు ప్రభా, నన్ను కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అక్కడ మోషే తనది కాని మంద, తన మామ మందను మేపుచూ ఉన్నాడు. మీరు కూడా తన మందది కానిది మీరు మేపుచున్నారు. అయితే మీరు చేయాల్సిన పనిలోనికి మీరు నడిపింపబడే సమయం వచ్చింది. మీ నేత్రములు వెలిగింపబడుతున్నాయి. మీ పట్ల దేవుని సంకల్పం మీకు బయలుపరచబడుతుంది. టర్న్ టు గాడ్. నువ్వు దేవుని వైపు తిరుగు. ఇప్పుడు నువ్వు వెళ్తున్న మార్గం, ఇప్పుడు నువ్వు ప్రయాణిస్తున్నటువంటి మార్గం అది దేవుని చిత్తములో ఉన్నది కాదు. నీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన తట్టునకు పూర్తిగా తిరగాలి అని. అందు నిమిత్తమే దర్శిస్తున్నాడు ఈ రోజున. ఇంకా లోబడకుండా, ఇంకా విధేయత చూపించకుండా, ఇంకా ఆయన మాట వినకోకుండా తిరుగుబాటు చేసినట్లయితే సాతాను చేతిలో భయంకరంగా చిక్కబడతావు. ఈ రోజున ఆయనకు లోబడి పూర్తిగా ఆయన తట్టు తిరుగు.